పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే, తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా? దయచేసి ఆలోచించండి. మన గలం ఉండదు, మన బలం ఉండదు. మళ్ళీ మనం అనామకులుగా ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ అన్న పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే. అయిపోయింది. ఇంకెక్కడ బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టిందో ఆ రోజే కథం అయిపోయింది మీ పని. అవునా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 30 రోజులు అయిపోయింది, 70 రోజులే మిగిలింది. తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుల్ని చేస్తాం. 40 రోజులే మీకు టైం ఉంది, ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకి మేము కట్టుబడి ఉంటాము. ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాలా, అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వొస్తుంది. భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము. సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ, ఈ ప్రాపగాండా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది, దూరమైంది మనకి అనే మాట కానీ, చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసిండ్రు. నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి వారిని మోసం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. నా ఎవరు ఉద్యోగాలే కాంట్రాక్ట్ బేసే అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగనియారు పరిస్థితి. ఇప్పటికీ ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు. మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను. 100 రోజులు అన్నారు, మీరు 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులను చేస్తాం. నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు. నువ్వు దళిత బంధాన్ని ఒక ఆశ రేకెత్తించినావు. ఆశ రేకెత్తించిన అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది. ఆ విశ్వాసం లోపించిన కారణము నువ్వు అతి ప్రచారం చేసినావు. అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు విశ్వాసం కోల్పోయినావు అని చెప్పి అంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా, కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేము, మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోరి మీదనో కొంత వ్యతిరేకతతో ఓటేసినాం, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలోనే ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు రోడ్డు పట్టి వదిలి బంగ్లా చూసి లేదా పక్కన ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సొమ్ముతో జాగిరి కాదు.